జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు, పోరాటాన్ని నేతలు స్మరించారు. కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలే, మరొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్ని మతాల వాళ్ళు వారి గురించి ప్రార్థన చేస్తూ పూజలు నిర్వహించి ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు మరి ఈరోజు కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ కౌన్సిల్ ప్రతిపక్ష నేత సిరికొండ మత్స్యంచారి గారికి, గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న వినోద్ అన్న గారు, మిగతా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్దగా హాజరై ఈ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదినోత్సవ సందర్భంగా హన్మకొండ పార్టీ కార్యాలయంలో వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన ఈరోజు బ్రహ్మాండంగా వారి జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథిగా మధుసూదనాచారి గారు ఈరోజు హాజరయ్యారు. కేసీఆర్ గారు కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా భావిస్తున్నాము. కేసీఆర్ గారి తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆలోచించే తొలి రోజుల్లో మాలాంటి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ గారు మరి అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం లోపల 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు. అవన్నీ చరిత్ర చూస్తున్నప్పుడు ఎట్లొస్తుంది తెలంగాణ అంటే మళ్ళీ వీధి పోరాటాలు, లేకపోతే విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరినీ మరి బయటికి తీసుకొస్తే జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ సోదరులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో మమేకమై అడుగు వేసి తెలంగాణ సాకారం కావడంలో ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో అన్ని పార్టీల ఆమోదాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు